ఓం నమఃశివాయ. ఆది అంతం లేని ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. భక్తులందరూ తన్మయత్వంతో జరుపుకునే పర్వదినం మహాశివరాత్రి. అసలు ఈ రోజున శివలింగోద్భవం ఎలా జరిగింది? భోళాశంకరుడు లోకాలను ఎలా రక్షించాడు? ఈ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్య కథనం: లింగోద్భవం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవులికి మహావిష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది. అప్పుడు వారిద్దరి మధ్య ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని మొదలును చివరను కనుగొన్నవారే గొప్ప అని ఒక ఆకాశవాణి వినిపించింది. బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్లారు. 1000 ఏళ్లు గడిచినా ఆ స్తంభం అంతం ఎవ్వరికీ దొరకలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుడు సాక్షాత్కరించాడు. ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. శివుడు లింగరూపంలో ఉద్భవించిన ఈ కాలమే లింగోద్భవకాలం. క్షీరసాగర మథనం, హాలాహల భక్షణం. మరో కథనం ప్రకారం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు లోకాలను దహించివేసే భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. లోకరక్షణ కోసం పరమశివుడు ఆ విషాన్ని తానొక్కడే స్వీకరించాడు. ఆ విషం కంఠం దాటి కిందకు వెళ్లకుండా పార్వతీదేవి శివుడి మెడను గట్టిగా పట్టుకుంది. అప్పుడు శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ విషప్రభావం వల్ల శివుడు స్పృహ కోల్పోకుండా ఉండేందుకు దేవతలందరూ ఆ రాత్రంతా జాగారం చేస్తూ శివనామస్మరణ చేశారు. అదే నేడు మనం జరుపుకునే శివరాత్రి జాగారం. శివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగారం మాత్రమే కాదు, మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవడం. ఆ త్రినేత్రుడి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు. హర హర మహాదేవ శంభో శంకర. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి.